అండ్ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు సింపుల్గా అసలు క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తే పేషెంట్ ఓపీలో వచ్చి ఇట్లా పెన్నిస్లో గెడ్డలాగా తగులుతుంది, లేకపోతే పెన్నిస్ సెక్షువల్గా కలుద్దాం అనుకున్నప్పుడు బెండ్ వస్తుంది అని అన్నప్పుడు సింపుల్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే పెన్నిస్ ఇట్లా పట్టుకొని చూస్తే మనం ఈజీగా ఈ ప్లేక్ని ఫింగర్స్తో పాల్పేట్ చేయొచ్చు, ఫింగర్స్తో ఫీల్ అవ్వచ్చు ఆ ప్లేక్ని సింపుల్గా క్లినికల్ ఎగ్జామినేషన్తో. కన్ఫర్మ్ చేసుకోవడానికి జస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో అసలు ఆ ప్లేక్ ఎంత హార్డ్గా ఉంది అనేది ఈజీగా అర్థమైపోయింది. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించినప్పుడు ఈ ప్లేక్ అనేది ఈజీగా ఇట్లా స్కాన్లో కనపడిపోతూ ఉంటుంది. నార్మల్గా పెన్నిస్లో ఉన్న మజిల్ అనేది ఇట్లా స్మూత్గా ఉండాలి, కానీ ఈ ప్లేక్ ఉన్న దగ్గర ఇట్లా వైట్గా ఇట్లా కనపడిపోతూ ఉంటుంది అనమాట. ఇదే పైరోనిస్ ప్లేక్. సో స్కాన్లో కూడా ఈజీగానే ఐడెంటిఫై అయ్యింది. అండ్ ఈ స్కాన్లో ఇది అసలు ఎంత డెన్సిటీ ఉంది, ఎంత థిక్నెస్ ఉంది అనేది కూడా తెలిసిద్ది. సో ఈ పైరోనిస్ ప్లేక్ ఉండి పెన్నిస్ బెండ్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి టైం వేస్ట్ చేసుకోకుండా చేయించుకోవాల్సిన బెస్ట్ ట్రీట్మెంట్ ఏమిటి అని అంటే ఈ షాక్ వేవ్ థెరపీ అనేది. దీన్నే ఈఎస్డబ్ల్యూటీ అంటారు, ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు, అంటే ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ. ఈ ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్లో ఇది షాక్ అంటే ఏం కరెంట్ షాకో లేకపోతే పెయినో ఏమీ ఉండదు. ఇది జస్ట్ ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజరు. ఈ అప్లికేటర్ నుంచి వచ్చే కొన్ని రకాలైన ఎలక్ట్రోహైడ్రాలిక్ వేవ్స్ అంటారు. ఆ ఎలక్ట్రోహైడ్రాలిక్ వేవ్స్ పెన్నిస్లో ఆ హార్డ్ అయిపోయిన మజిల్ని మళ్ళీ సాఫ్ట్ అవ్వటానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఈ ఎలక్ట్రోహైడ్రాలిక్ అప్లికేటర్ నుంచి వచ్చే వేవ్స్ పెన్నిస్లో ఉన్న మజిల్ని మళ్ళీ సాఫ్ట్ చేసి ఆ పెన్నిస్కి ఆ పార్ట్లో ఏదైతే బ్లడ్ రావట్లేదో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయింది కాబట్టి ఎరెక్షన్స్ అంతా నార్మల్గా వచ్చి పెన్నిస్ మళ్ళీ స్ట్రైట్ అయ్యి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగానే ఎంజాయ్ చేయవచ్చు. సో ఈ ప్రాబ్లమ్ అనేది, ఈ పైరోనిస్ డిసీజ్ ప్రాబ్లం అనేది మెడిసిన్స్తో క్లియర్ అవడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి.